అందరికీ హాయ్. వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. ఇంతకుముందు వీడియోలో మీకు వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది వెనక భాగం అండి. ఇది వెనక హుక్స్ అని చెప్పాను కదా. ఇవి రెండు మనం ఇలా సమానం అనుకొని మధ్యలోకి కట్ చేసుకుందాం, సపరేట్ చేసుకుందాం అన్నమాట. ఇది కూడా సేమ్ ఇలా సమానం పెట్టుకొని ఒకసారి మనం ఇవి రెండు ఇలా మనం సమానం అనుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా సమానంగా మనకి స్టిచ్ క్లాత్ ఉండేటట్టుగా సమానం చూసుకోవాలి. ఇది చూసుకొని మనము వీటిని రెండింటిని ఇలా ఆఫ్ చేసుకుందాం, కుట్టేసుకోవాలన్నమాట. కుట్టుకొని సీదా పల్టాంచుకోవాలి. ఇలా ఇది సమానం ఇట్లా పెట్టి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇదంతా ఇలా సమానం పెట్టుకొని నేను ఇది ఇలా మొత్తం ఇది ఎలా ఉందో అలా కుట్టుకొని సీదా పల్టాంచుకుంటాను అనమాట. ఇది షేప్ ఎట్లా ఉందో అదే డిజైన్ వేస్తున్నాను నేను. చూడండి, ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట మనము. చూడండి, పైన నెక్ సైడ్ ఇలా మొత్తం కుట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ కింది సైడ్ ఉంటుంది కదా, ఇలా కింది భాగము ఇది కూడా సేమ్ అలానే, ఇది ఏ షేప్ ఉందో అలానే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది కూడా ఇట్లానే కుట్టాలి మొత్తము. నేను ఈ రెండింటిని కలిపి నేను ఒకేసారి సీదా తీస్తాను అనమాట. ఇలానే మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇది మొత్తం ఇలా దగ్గరికి మనం ఎలా కుట్టినామో అలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చూడండి, ఇలా నేను ఉల్టా పెట్టి ఎందుకు చూపిస్తున్నానంటే ఇటు సైడ్ కనిపిస్తలేదు అనమాట సరిగ్గా స్టిచ్. అందుకే ఇలా ఉల్టా పెట్టి ఇట్లా అయితే మనకి నీట్గా కనిపిస్తుంది కదా, మనం ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. అన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఈ మూలలలో ఇలా మనం కచ్చకలు పెట్టుకోవాలన్నమాట. ప్రతి మూలకి ఒక కచ్చక పెట్టాలి, ఎందుకంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. చూడండి, ఈ మూలలలో నేను ప్రతి మూలకి ఇలా కచ్చకలు పెట్టుకున్నాను కదా. తర్వాత ఇది చూడండి, నేను ఈ మూల ఉంది కదా, ఇది ఇట్లా అని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా అన్నాను అనుకో, మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఎంత నీట్గా వచ్చింది కదా, ఇలా వస్తాయి అనమాట. ప్రతి ఒక్కటి అట్లానే తీసుకోవాలన్నమాట. చూడు, బాగుంది కదా, చాలా నీట్గా వచ్చినాయి కదా. ఇలా ప్రతిదీ అట్లానే తీసుకోవాలి, మనకి ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇలా మొత్తం నేను సీదా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో అలా టెన్షన్ గ్యాప్ తోటి దీనిపైన మొత్తం ఇలా స్టిచ్ పెడతాను. చూడండి, మొత్తం మనకు లైనింగ్ బయటికి కనిపించకుండా ఒక చేతితోటి ఇలా రఫింగ్ చేసి ఇలా కిందికించి ఇట్లా కొంచెం ఇట్లా లోపలికి గుంజుకుంటూ ఒక స్టిచ్ పెట్టుకోవాలి కార్నర్కి, మనకి ఏ లైనింగ్ బయటికి కనిపించకుండా. ఇలా చూడండి, మనము ఈ లైనింగ్ పైన ఒక చెయ్యి పెట్టుకోవాలి లోపల. ఇలా చూడండి, మనకు మూలల మీద లైనింగ్ ఇలా కిందికించి గుంజినాం అనుకో, మనకి లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఈజీగా ఫాస్ట్గా స్టిచ్చింగ్ వేయడానికి వస్తుంది అనమాట. చూడండి, మనము కుట్టాము, ఏ మాత్రం లైనింగ్ కూడా కిందికించి కనిపించట్లేదు. చూడండి, ఇలా నీట్గా వస్తుంది అనమాట. ఇది ఇక్కడ కొన కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక పక్క తయారు చేసిన ఇట్లాంటిదే ఇంకో పక్క కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలి. చూడండి, చేతులు కూడా నేను ఇలానే ఉల్టా కుట్టుకొని సీదా మలిపిన మొత్తం ఇలా కుట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ రెండింటికి నేను హుక్స్ కాజా పట్టి ఎట్లా వేస్తానో చూపిస్తాను. నేను ఇలా డబుల్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్టిఫ్ ఉంటే వెనకాతలు అనేది ఇట్లా ముడత రాదనమాట. చూడండి, ఇక్కడ కరెక్ట్ పెట్టాను నేను. తర్వాత ఇక్కడ కూడా
అలాగే ఇక్కడ హుక్స్ పట్టి కూడా వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా నేను పైనుంచి వేస్తున్నాను, ఎందుకంటే ఇది నేను వర్క్ ఉంది కాబట్టి ఇది నేను సీదా పల్టాంచుకున్నాను అనమాట. ఇదేమో దీని పైన పెట్టేసి ఇలా కుట్టేస్తాను అనమాట. చూడండి దీనికి మనం నార్మల్గా అయితే మనం ఇట్లా కుట్టుకుంటాం కదా, అట్లా కూడా కుట్టొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు వర్క్ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంటది అనమాట. అందుకే అట్లా రాకుండా కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టుగా ఇలా దీన్ని సీదా పల్టాంచుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఇలా దీనిపైన పెట్టి నేను ఈజీగా కుట్టేసుకుంటున్నాను అనమాట. చూస్తూ కుట్టాలి, ఎందుకంటే ఇక్కడ అద్దాలు ఉన్నాయి. చూడండి కొంచెం మెల్లిగా కుడుతున్నా. చూడండి మనకి ఇప్పుడు ఇలా వచ్చింది అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది కదా, ఇట్లా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా సేమ్ దీనిలాగానే కుట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఈ పట్టి ఎట్లా వేయాలనో చూపిస్తాను మీకు. ఇది మనకి సెంటర్ అనమాట. ఇది ఇలా మలుచుకోవాలి. చూడండి ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా, దీన్ని కొంచెం ఇట్లా క్రాస్లో పెట్టి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ కరెక్ట్ సెంటర్ పాయింట్లో ఇది పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కొంచెం ఇట్లా మలుపుకుంటూ మనం కరెక్ట్ బార్డర్ దీనికి సెట్ చేసుకుంటూ ఇలా వర్క్కి కొంచెం దగ్గరగా వచ్చేటట్టుగా వేసుకోవాలన్నమాట. మనకి క్లాత్ ఇట్లా గ్యాప్ రాకుండా ఇలా నీట్గా మనకి ఇట్లా రౌండ్ షేప్లో రానప్పుడు ఇలా కొద్దిగా కచ్చికలు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి షేప్ అనేది ఇట్లా పట్టేసినట్టు రాదనమాట, ఇట్లా ఫ్రీగా వచ్చేస్తుంది కార్నర్లకి. చూడండి ఇప్పుడు మనకి ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది. ఇలా మొత్తం ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇట్లా మొత్తం వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఎలా స్టిచ్ చేశానో దీన్ని కూడా అలానే వేసుకుంటూ రావాలన్నమాట. ఇందాక ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇక్కడ కచ్చికలు పెట్టుకోవాలని. చూడండి ఇట్లా మనం కచ్చికలు పెట్టుకున్నాం అనుకో మనకి ఫ్రీ అనేది ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, కొద్దిగా మనకి తిరగదనమాట. అందుకే ఇట్లా రౌండింగ్లో కొంచెం కచ్చికలు ఇట్లా పెట్టేసుకున్నాం అనుకో మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనకి మారకి ఎట్లా ఇచ్చిండో అట్లా పక్క నుండి కుట్టేసుకోవాలన్నమాట. దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకుందాం మనము, ఇంకా నీట్గా కూర్చుంటాం అనమాట. ఇప్పుడు 42ని 4 భాగాలు చేస్తే 10.5 వస్తుంది అనమాట. చూడండి మన నెక్ ఎక్కడ స్టార్ట్ ఉందో అక్కడ నుండి ఇలా టేప్ని క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే సంఖ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఇలా చూసి ఇలా 10.5 ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు కరెక్ట్గా ఇలా మార్క్ పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకున్నాక మనము షోల్డర్ వచ్చేసి మనకి ఇది నెక్ చాలా డీప్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆల్రెడీ కుట్టేసుకున్నాం కదా, దీనికి ఒక 1/4 ఇంచు తక్కువ చేసుకొని కరెక్ట్గా మనము 2.5 పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ ఎక్కువ ఉండొద్దు డీప్ నెక్కులకి. చూడండి 2.5 సరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి మనము ఏం చేయాలి, ఇక్కడ నుంచి 6 ఇంచుల హైట్లో మనం బాక్స్ వేసుకోవాలి, సంఖ బాక్స్ ఇలా వేసుకోవాలన్నమాట. మనకు చెస్ట్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది, సంఖ వచ్చేసి 6 ఇంచులో పెట్టుకున్నాను. తర్వాత
ఇలా షేప్ వేయాలన్నమాట. ఇలా ఇక్కడ మధ్యలో 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్ చాలా డీప్ ఉంది కాబట్టి మనం 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఈమె సంఖ రౌండింగ్ వచ్చేసి 15.5 అనమాట. 15.5ని ఆఫ్ చేస్తే పావు తక్కువ 8 వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇలా కొలుచుకోవాలన్నమాట. మనకి ఎంత వచ్చింది? 7 ఇంచులు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళా సంఖ కిందికి దిగాలన్నమాట. ఇప్పుడు 6 లో వేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా కొని ఇక్కడ నుంచి మళ్ళీ 1/2 ఇంచ్కి సంఖ రౌండింగ్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనము సంఖ రౌండింగ్ కొలుచుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? కరెక్ట్గా పావు తక్కువ 8 వచ్చింది. తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెస్ట్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చెస్ట్ కరెక్ట్గా 10.5 ఉంది. మనకి చూసుకోండి, చెస్ట్ కరెక్ట్ రావాలి, మళ్ళీ ప్లస్ సంఖ రౌండింగ్ కూడా కరెక్ట్ ఇక్కడికే రావాలన్నమాట. చెస్ట్ ఏడుకుందో సంఖ రౌండింగ్ ఈడికొస్తే మనకి కరెక్ట్ అనేది ఫిట్టింగ్ మార్క్ కరెక్ట్ వస్తుంది అనమాట. అలాగే మనం ఏం చేయాలి? ఇప్పుడు నడుము లూజ్ కూడా చూసుకోవాలన్నమాట. నడుము లూజ్ వచ్చేసి 33 ఉంది అనమాట. 33 ఉంది కాబట్టి నడుము ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి. ఓన్లీ ఒక చెస్టే ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. నడుము 33 అంటే 8 మీద పావు ఇంచ్ అనమాట. ఇగో ఇక్కడ వరకు వస్తుంది. దీనికి రెండింటికి ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు నడుము సైజు చెస్ట్ సైజు వచ్చేసింది, సంఖ రౌండింగ్ కూడా వచ్చింది కాబట్టి మనము ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి ఒకసారి సమానం ఉన్నాయా లేవా చూసుకొని ఇలా ఇక్కడ కూడా నెక్ సైడ్ కూడా సమానం చూసుకుంటూ చూడండి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ రెండు సమానం ఉన్నాయి, ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ కొంచెం కచ్చక పెట్టుకుందాము. చూడండి, ఇలా కొలుచుకుంటే మనకు ఫిట్టింగ్ మారకు మళ్ళా స్టిచ్చెస్ కూడా వేయకున్నా సరే మీకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇట్లాంటిది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్కి ఫిట్టింగ్ మార్క్ ఎలా వేయాలనో చూపిస్తాను. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనది 10.5 కదా, చూసుకోండి. 10.5 ఎక్కడ నుంచి ఎక్కడ ఎప్పుడైనా చేతిలో పట్టుకొని కొలుచుకోవాలి, మనకు కరెక్ట్ ఫిట్టింగ్ మార్కులు వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ 10.5. తర్వాత మనం షోల్డర్ ఎంత పెట్టినాం ఫ్రంట్ బ్యాక్కి ఇక్కడ కూడా సేమ్ 2 మీద పావు ఇంచే పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా. ఇప్పుడు మనం సంఖ రౌండ్ బ్యాక్ ఎంత వేసినాం? 6.5 కదా, దీనికి ఒక 1/2 ఇంచ్ తక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రౌండ్ షేప్ తీస్తాం కదా, లోతు తీస్తాం కదా, దాంట్లో మనకి ఇది కవర్ అవుతుంది అనమాట. ఇలా 6 బాక్స్ వేసుకోవాలి, ఇలా రౌండ్ వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం మనం లోతు ఉంటుంది కదా, ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడికి వస్తుంది 1/2 ఇంచ్ లోతు. ఈ సంఖకి దీనికి 1/2 ఇంచ్ లోతు. ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచుకి ఇలా దీంట్లో కలుపుకోవాలి. మనం ఒక్కసారి మళ్ళా సంఖ రౌండింగ్ చెక్ చేసుకోవాలన్నమాట. పైన స్టిచ్ వదిలేసి మనం రౌండింగ్ లోతు కట్ చేసినాం కదా, లోతు నుంచి చూసుకోవాలన్నమాట. మనకు వచ్చేది పావు తక్కువ 8 అంటే చూసుకోండి, ఇక్కడ మనకి ఇది అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? 5.5లో తీసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇంకొంచెం పైకి వేసుకుందాం. ఇలా చూడండి, సంఖ రౌండింగ్ ఇక్కడ వేసుకున్నాం కదా, ఇట్లా ఇందులోకి కలిపేసుకున్నాక ఇక్కడ నుంచి మనం లోతు ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్. చూడండి, మళ్ళీ ఇట్లా మారకు వేసుకొని ఇక్కడ 1/2 ఇంచులకించి మనం పైన లైన్కి కలిపేసేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఎందుకంటే మనం లోతు తీస్తాం కదా, మనకు సంఖ రౌండింగ్ ఎక్కువైతే మళ్ళీ చెయ్యి ఎక్కియడానికి కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. చెస్ట్ మారకు మళ్ళీ సంఖ రౌండింగ్ ఇక్కడికి వచ్చింది కాబట్టి మనకి ఇది 5.5లో ఫిక్స్ అయిపోయింది అనమాట ఫ్రంట్ వచ్చేసి. చూడండి, ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ రెండు ఎక్కువ తక్కువలు కాకుండా రెండు సమానం పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి, చూడండి, ఈ రెండు సమానం ఉన్నాయి చూసుకొని ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి. ఇది చెస్ట్ మార్క్.
మనకి ఈజీగా వస్తుంది. ఇంకొకటి ఫిట్టింగ్ మార్కులు చాలా కరెక్ట్గా ఉంటాయి. మనం మళ్ళా మనం స్టిచ్చెస్ వేయకున్నా సరే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా కూర్చుంటుంది. ఎక్కడ కూడా మంచిగా కుచ్చులు గిట్లా ఏమీ రావన్నమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ నడుము సైజు వచ్చేసి మనం ఎంత 8.5 కదా, ఇగో ఇక్కడ వరకు దీనికి సమానంగా తీసుకోండి. ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ కూడా అట్లానే పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ నడుము 2 వచ్చేసినాయి అనమాట. చూడండి నేనే ఈ చేయి పొడవు ఎంత ఉందో అంత పెడుతున్నాను కదా. పైన ఖాళీ మనం స్టిచ్ మందం పెట్టుకుందాము. చూడండి ఇక్కడ నుంచి మనము 3/2కి ఇలా డౌన్కి దిగాలి. ఈమె చేయి లూజ్ వచ్చేసి 14.5 ఉందన్నమాట. 14.5ని సగం చేస్తే మనకు 7 మీద పావించు ఇక్కడ వరకు వస్తుంది కరెక్ట్గా. చూడండి మనము పావించు స్టిచ్కి పెట్టుకుందాం కొద్దిగంత చూసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి మనము. చూడండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎక్స్ట్రా క్లాత్ సరిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ కచ్చక పెట్టుకోవాలి మనము. తర్వాత సెంటర్ కూడా కచ్చక పెట్టుకోవాలి. చూడండి నేను ఒకదానిపైన ఒకటి వేసుకున్నాను కాబట్టి ఈ సెంటర్లో ఈ 2 మాత్రమే నేను ఫ్రంట్ లోతు తీసుకుంటాను 1/2 ఇంచ్. చూడండి చూడండి 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ కటింగ్. ఇప్పుడు నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచింగ్ చేసుకుంటున్నాను. చూసుకోండి ఇక్కడ స్టిచ్ మందం పెట్టుకోవాలి మనము. ఇక్కడ మాత్రం కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి షోల్డర్లు కూడా ఎక్కువ జారవు అనమాట. ఇక్కడ కొంచెం తక్కువ ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను క్రాస్లో. ఇటు కూడా సేమ్ అలానే చేయాలన్నమాట. ఇప్పుడు నేను చేతులు జాయింటింగ్ చేసుకుంటున్నాను. చూడండి చేయి కచ్చక మళ్ళీ ఫిట్టింగ్ మార్కు సేమ్ పెడుతున్నా. చూడండి మనకి ఈ కచ్చక ఇది 2 సమానంగా కలుస్తున్నాయి అన్నమాట. దీనిపైననే ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూడండి మనకి హ్యాండ్స్ ఇలా నీట్గా వచ్చేసాయి అనమాట. చూడండి ఎక్కడ మనకి ఇదే కాకుండా చూసుకోండి ఇట్లా నీట్గా వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ కూడా ఇలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఆమె చేయి లూజ్ వచ్చేసి 11 ఇంచులు అనమాట. ఇప్పుడు ఇక్కడ 5.5 కొలుచుకుంటున్నాను. ఇప్పుడు ఫిట్టింగ్ మార్క్ ఇచ్చేస్తున్నాను అనమాట. చూడండి చేయి లూజ్ వచ్చేసి 5.5 పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న మార్కులు ఇలా ఒకదానికొకటి కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇట్లా చక్కగా వచ్చేసేయాలన్నమాట. చూడండి ఈ మార్కి ఫ్రంట్ ముందు భాగం వెనుక భాగం యొక్క మార్కులు ఇలా ఒకదానికొకటి సేమ్ కలిపేసుకుని ఇవి ఫిట్టింగ్ మార్కులు అన్నమాట. చూడండి ఇది ఫిట్టింగ్ మార్కు. చూడండి నడుము లూజ్ మార్కు కూడా ఒకదానికొకటి ఇలా సమానంగా కలిపేసుకొని చక్కగా వచ్చేసారు. చూడండి ఇట్లా చక్కగా వచ్చింది చూస్తున్నారు కదా. ఇట్లా చక్కగా వస్తే మనకి ఏమైతే ఫిట్టింగ్ మార్క్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కడ లూజు టైట్ అనేది అస్సలు ఉండదు అనమాట. ఇలా చక్కగా రావాలి లైను. చూడండి కింద నుంచి పై వరకు చక్కగా ఉంది. అట్లా ఫిట్టింగ్ మార్క్ అట్లా వస్తే మనకి ఏమైతుందంటే
కొంచెం కూడా లూజు టైట్ రాదనమాట, చాలా బాగా కూర్చుంటుంది బ్లౌజ్ కూడా. ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి ఎక్స్ట్రా స్టిచెస్ అన్ని వేసుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం లావ్ అయినప్పుడు ఇప్పుకోవడానికి సేఫ్టీగా అనమాట. ఇవి చూడండి చూడండి చాలా చక్కగా వచ్చినాయి కదా. ఇలానే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇట్లానే కుట్టుకోవాలి. చేయి ఫిట్టింగ్ మారకు, చెస్ట్ ఫిట్టింగ్ మారకు, సంక లూజు చూడండి. మీకు మళ్ళీ ఒకసారి నేను సంక లూజు కూడా చూపిస్తాను, మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి మనకి పావు తక్కువ 8 కదా, ఇంకో పావు తక్కువ 8, ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. ఉండనియండి, ఎందుకంటే ఇది లావుగా ఉంది కాబట్టి మనకి సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత నడుము యొక్క మార్కులు, ఇది నడుము లూజ్ అనమాట. ఈ ఒక్క స్టిచ్లో 3 సైజులు ఉండాలి, ఉంటేనే మనకి ఫిట్టింగ్ మార్క్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. సేమ్ అటు వేసినట్టే ఇటు కూడా సేమ్ అలానే వేసుకోవాలన్నమాట. చూడండి చాలా బాగా వచ్చింది కదా డిజైనింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.